ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల్లో 6 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 రూపాయలు చెల్లిస్తామని ప్రకటించడం జరిగింది. కావున ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఏపీ నిరుద్యోగ భృతి అర్హతలు, ఎంపిక విధానం, కావాల్సిన డాక్యుమెంట్లు, అప్లై విధానం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో మొదటగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా ఇందులో ఉద్యోగాలు రాకపోతే అటువంటి వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా ఈ నిరుద్యోగ భృతి ఎవరికి లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. డిప్లొమా, డిగ్రీ, పీజీ చేసిన వారు అర్హులు. 20 నుండి 35 సంవత్సరాల వయసు ఉండాలి. ప్రైవేట్ కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. పీఎఫ్ అకౌంట్ ఉండకూడదు. తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. 5 ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగి ఉండాలి. 4 చక్రాల వాహనం ఉండకూడదు. కుటుంబంలో ఎవరు ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు. స్కాలర్షిప్లు పొందేవారు అనర్హులు. ఎటువంటి పెన్షన్ పొందకుండా ఉండాలి. ఈ పథకాలకు సంబంధించిన ఏ పత్రాలు కావాలో కింద తెలియజేయడం జరిగింది. అవన్నీ మీ దగ్గర ఉన్నాయో లేవో చూసుకోండి. ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ మరియు మార్క్స్ షీట్స్ కావాలి. ఈమెయిల్ ఐడి కావాలి. పనిచేసే మొబైల్ నెంబర్ ఉండాలి. ఈ పథకానికి సంబంధించిన మనం దరఖాస్తు చేసుకోవాలంటే ఆన్లైన్లో మాత్రమే అవకాశం ఉంటుంది. కావున పైన తెలిపిన పత్రాలు అన్నీ సిద్ధంగా ఉంచుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.